ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా నడుస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇకపై ప్రజలకు మరింత చేరువగా డివిజన్ కార్యాలయంలోనే ప్రజావాణిని పటిష్టంగా నిర్వహించబోతున్నారు. సోమవారం డివిజన్ స్థాయి ప్రజావాణి కేంద్రాలను రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి ప్రజావాణి బలోపేతంపై ఉన్నతాధికారులతో హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ప్రజావాణి పోర్టల్ నిర్వహణ, అర్జీల స్వీకరణపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం మరిన్ని కౌంటర్లను పెంచాలని రాకేష్ రెడ్డి సూచించారు. ప్రజలిచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి వెంటనే ఎండార్స్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారునికి వెంటనే రసీదు అందజేయాలని, తద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే సమస్య పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యల వివరాలను కూడా పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా అందిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించారన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితుల అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, కాలయాపన చేసినా సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు సమయపాలనతో పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పునరుద్ఘాటించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర స్థాయి ప్రజావాణి అధికారి శృతి నాయక్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, డిఆర్డీఓ శ్రీనివాసరావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం ఆంధ్రప్రదేశ్ చేసే ప్రోగ్రామ్ డివిజన్లో సపోర్ట్ డివిజన్ కూడా మనం చూసించారు. వాళ్ళు కొన్ని సజెషన్స్ అడ్వైజ్ చేస్తున్నారు. గతంలో మన కలెక్టర్ గారు కూడా ఏదైతే అడ్వైజ్మెంట్ చేశారో అనుభవం తీసుకుంటున్నారు. అదే విషయం కూడా వాళ్ళే ఒక ఇప్పుడు మన స్టేట్ టీమ్ నుంచి కొన్ని ఆబ్జర్వేషన్స్ బాగా ఇచ్చారు. సో ప్రతి గ్రీవెన్స్ కి కానీ ప్రతి పెటిషన్ కి ఒక రిజల్యూషన్ మీరు ఇవ్వాలి. మనం సింపుల్గా స్టేటస్ రిపోర్ట్ తీసుకుని అప్లోడ్ చేసి క్లోజ్ చేస్తున్నాము. అది కాకుండా జెన్యున్లీ రిజల్యూషన్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో మేక్ షూర్ మీరు దాని గురించి ఆలోచించాలి. కొన్ని మీ లెవెల్లో చేయాల్సిన ఉన్నాయి, కొన్ని మీ కింద స్థాయిలో చేయాల్సిన ఉన్నాయి. సో హౌ బెస్ట్ సీఎం సార్ ఉద్దేశం ఇదంతా ఒక పకడ్బందీగా జరగాలని సిస్టమ్ తీసుకొచ్చారు. దానికి ఒక ప్రత్యేక జీవో ఇచ్చి డిఫరెంట్ స్థాయిలో కూడా ప్రజావాణి జరగాలి అని అర్థం చేస్తున్నారు. అండ్ కలెక్టర్ మేడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. కాబట్టి సో దాన్ని చేయాలి ఎలా జరుగుతున్న ఉద్దేశం అది అబ్జర్వ్ చేయడం గారికి అండ్ గవర్నమెంట్ గారికి, టీఆర్ఓ గారికి అండ్ ఆల్ జిల్లా స్థాయి అధికారులందరికీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మేము ఇక్కడ ఈ 30th ఏప్రిల్ రోజు మనకి ప్రజావాణి ప్రోగ్రామ్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ అండ్ డీసెంట్రలైజ్ చేస్తూ ఒక స్పెషల్ జీవో ఇస్తున్నారు. దీన్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ అంటే వచ్చిన ప్రతి పిటిషన్ ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేస్తూ వాళ్ళకి ఒక రిసీప్ట్ ఇచ్చి అంటే ప్రత్యేక గ్రీవెన్స్ ఐడి ఇస్తూ అండ్ పిటిషన్ ప్రతిసారి ఇక్కడ రాకుండా దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. అండ్ వచ్చిన ప్రతి సమస్య మీద కూడా సంబంధిత అధికారి ఎవరికి అసైన్ చేయబడుతుందో అధికారి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అంటే దాని మీద ఎటువంటి చర్య తీసుకున్నారు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేస్తూ ఒక సిస్టమేటిక్ వేలో జరగాలి అన్న విషయం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనికి జీవో ఇవ్వాలని చెప్పేసాను. వాళ్ళకి చెప్పండి ఏమవుతుంది, ఫైల్లో ఏముంది. సో అది కాకుండా ప్రజావాణి టైంకి ఖచ్చితంగా HODs హ్యావ్ టు అటెండ్ 2 or 3 hours కానీ ప్రతి మండే అవుతుంది. ప్లీజ్ గివ్ applicant is requested to apply necessary for applying civil code, apply with the police. Okay, you give a final resolution that he can go to that court. మనం జనరల్గా ఏం రాస్తున్నాము మన దగ్గర లేదు, సో దెన్ we cannot do anything. కింద రాయండి he can apply in this forum करके అట్లాంటి, so that he is also guided.
సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు రిజల్యూషన్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. సెకండ్, మనకి ప్రజావాణి సెటప్ కి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరంగా నెక్స్ట్ టైం కొద్దిగా మనం మోడిఫై చేస్తాం. ఇప్పుడు హౌసింగ్ హెల్ప్ డెస్క్, పెన్షన్ హెల్ప్ డెస్క్ బయట ఉంది కాబట్టి